లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో రెమెడీ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో 11 జూలై 2024 గురువారము పంచాంగం, దినఫలాలు మరియు తారాబలము, చంద్రబలము, ప్రయాణానికి వారసులు ఈ వీడియోలో వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గురువారం పంచాంగ దినఫలాలు మరియు తారాబలము, చంద్రబలము, ప్రయాణానికి వారసులు వివరిస్తున్నాను. ఈ రోజు 11 జూలై 2024 గురువారం అయింది. ఈరోజు సూర్యోదయం 5:51 ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6:52 అస్తమిస్తాడు. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, గురువారం. ఈరోజు తిథి సూర్యోదయం, అందులో శుక్ల పంచమి ఉంటుంది. ఈరోజు శుక్ల పంచమి 10:05 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి నక్షత్రం, పూర్వ పల్గొనే నక్షత్రం, పుబ్బ అంటారు. ఇది మధ్యాహ్నం 1:05 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తర పల్గొనే నక్షత్రం ఉంటుంది. చంద్రరాశి ఈరోజు సింహరాశిలో ఉంటుంది. ఉదయం 11 జూలై 2024 రాత్రి 7:50 వరకు ఉంటుంది. వర్జము ఈరోజు 1:32 మధ్యాహ్నం నుంచి 3:20 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 10:11 నుంచి ఉదయం 11:03 వరకు ఉంటుంది. ఇకపోతే రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 1:59 నుంచి 3:36 వరకు ఉంటుంది. అమృత గడియలు ఈరోజు ఉదయం 5:56 నుంచి 7:43 వరకు. యోగము, వ్యతిపాత యోగము ఈరోజు తెల్లవారుజామున 3:09 వరకు ఉంటుంది. తదుపరి వర్యాన్ కరణం. కరణము ఈరోజు బాలవ ఈరోజు 10:05 ఉదయం. తర్వాత కౌలవ ఈరోజు 11:15 రాత్రి వరకు ఉంటుంది. ఇకపోతే సూర్యరాశి, సూర్యుడు మీనరాశిలో ఉంటాడు. ఈ నెల 15 జూన్ 2024 నుంచి 16 జూలై 2024 వరకు ఈ మిథునరాశిలో మృగశిర 3 మానవ పాదాలు, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాలు సంచారం జరుగుతుంది. ఈ గోళికా కాలము ఉదయం 9:06 నుంచి 10:44 వరకు. యమగండము ఉదయం తెల్లవారుజామున 5:51 నుంచి ఉదయం 7:29 వరకు ఉంటాయి. ఇవి ఇక అభిజిత్ లగ్నము మధ్యాహ్నం 12:21 ఉంటుంది. ఏ ముహూర్త కుదరకపోతే అభిజిత్ లగ్నంలో ఏదైనా పనులు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈరోజు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, కోర్టు కేసులు వేసుకోవడానికి, గవర్నమెంట్ పనులకు బాగుంటుంది. ఇకపోతే హోమ మరియు ప్రయాణానికి వారసులు ఇవ్వాలన్న పరిస్థితి. దక్షిణ దిశ ప్రయాణం చేయకూడదు. గురువారం దక్షిణ ప్రయాణం చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. నోట్లో పెరుగు లేదా జీలకర్ర నోట్లో వేసుకొని బయలుదేరితే మీకు ఇబ్బంది ఉండదు. ఒకవేళ దక్షిణ వైపు ప్రయాణం చేయాలనుకుంటే ఈరోజు పడమర వైపు ప్రయాణం ధరలాభం ఉంటుంది కాబట్టి ఇంట్లో బయలుదేరేటప్పుడు పడమర వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి దక్షిణ వైపు వెళ్తే పనులు సానుకూలంగా సాగుతాయి, లేదా వాయిదా వేసుకోవడం మంచిది. ఇవి దూర ప్రయాణాలకి, ఒక రోజు కంటే ఎక్కువ దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడే ఉపయోగపడతాయి. రోజు వెళ్ళి సాయంత్రం రోజువారీ ప్రయాణాలు, ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే ప్రయాణాలకు వర్తించదు ఈ విషయం. తారాబలం, చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మధ్యాహ్నం 1:05 వరకు భరణి నక్షత్రం ఉంటుంది కాబట్టి భరణి, పుబ్బ, పూర్వాషాఢ మీ నక్షత్రం అవుతుంది కాబట్టి జన్మతార ఎవరికి అవుతుందో, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు ఎవరికైతే జన్మతార అవుతాయో వారికి ఈరోజు అంత మంచిది కాదు. సూర్యుడు అధిపతి కాబట్టి మనసు మీద ప్రభావం చూపుతాడు. చెడు ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఏదైనా పనులు చేసుకోవాలనుకుంటే ముందు ఆకుకూరలు దానం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇకపోతే మీ నక్షత్రం కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు అయితే పరమైతి తారవుతుంది. ఇది కొంత కష్టంతో కూడిన పని. ఏ పని చేయాలన్నా కొంత ఇబ్బంది కలిగి పని పూర్తవుతుంది. ధనలాభం మాత్రం ఉంటుంది. ఇకపోతే మీ నక్షత్రము రోహిణి, హస్త, శ్రవణమైందనుకోండి, మిత్రతార అవుతుంది. చాలా బాగుంటుంది. శుభకర, సౌకర్యంగా, ఆనందంగా పనులన్నీ సాఫీగా సాగుతాయి. ఊహించని పరిణామాలు ఏర్పడతాయి. ఇక మీ నక్షత్రం మృగశిర, చిత్త, ధనిష్ట అయిందనుకోండి, అది నైదుతార కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదు. వాయిదా వేసుకోవడం మంచిది. అంతా వ్యతిరేకత ఉంటుంది. మధ్యలోని పనులు ఆగిపోతాయి కాబట్టి మీరు అనుకూలత కాదు. ఆర్థిక నష్టం కూడా తగ్గుతుంది. తగాదాలు, గొడవలు ఏర్పడతాయి కాబట్టి చాలా వరకు మౌనంగా ఉండడం మంచిది. శుభకార్యాలు చేయవలసి వస్తే, ఏదైనా ముఖ్యమైన పనులు చేయాల్సి వస్తే నువ్వులు, బంగారంతో సహా దానం చేసుకోగలిగితే పనులు కొంత సానుకూలంగా సాగుతాయి. అలాగే
మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతభిషం అయిందనుకోండి, సాధనతార అవుతుంది కాబట్టి ఏ పనులు చేసుకున్నా బాగుంటుంది. ఈరోజు కోర్టు కేసులు వేసుకోవడానికి, వీసాలు అప్లై చేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది. ఇకపోతే మీ నక్షత్రం పునరుసు విశాఖ పూర్వభద్ర అయితే ప్రత్యక్ష తారత్వం కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఏర్పడుతుంది, మంచిది కాదు. కాబట్టి వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపార ఒప్పందాలు చేసుకుంటే నష్టపోతారు. శుభకార్యాలు ఏమైనా చేయాల్సి వస్తే తప్పకుండా ఉప్పు దానం చేసి పనులు చేసుకుంటే ఆ పనులు సానుకూలంగా సాగుతాయి. ఇక మీ నక్షత్రం పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు అయితే క్షేమధర కాబట్టి చాలా బాగుంటుంది. వాహన కొనుగోలు చేసుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి, సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక మీ నక్షత్రం ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అయిందనుకోండి, విపత్తారు అవుతుంది. ఇది కూడా బాగా మంచి నక్షత్రం కాదు. రాహు అధిపతి కాబట్టి గొడవలు అవుతాయి, ప్రయాణాలు చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి. చేసిన పని నేను ప్రారంభిస్తే ఈరోజు అది మధ్యలోనే ఆగిపోతుంది. ఒకవేళ తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించాలనుకుంటే బెల్లం దానం చేస్తే మీకు లాభం, కొంత పని అనుకూలత ఏర్పడుతుంది. ఇక మీ నక్షత్రము అశ్విని, మఘ, మూల నక్షత్రాలు అయితే సంపత్తారు అవుతుంది. ధన విషయంలో బాగుంటుంది. ఈరోజు బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది, అన్ని పనులు సానుకూలంగా సాగుతాయి. విశ్వాస పారాయణం అధిక శుభఫలితాలు ఇస్తాయి. ఇవి ఈరోజు. ఇక మీ నక్షత్రం కృత్తిక, ఉత్తరాషాఢ అయితే ఇక 1:10 నుంచి ఈ నక్షత్రం ఉంటుంది కాబట్టి జన్మతార అవుతుంది ఈరోజు. ఇవన్నీ ఇంతవరకు చూపించినా 1:10 లోపల, తర్వాత మధ్యాహ్నం 1:10 తర్వాత ఈ కృత్తిక నక్షత్రం వస్తుంది కాబట్టి కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు జన్మతార అవుతాయి కాబట్టి మంచిది కాదు. సూర్యుడు అధిపతి కాబట్టి జన్మతార తప్పనిసరి పరిస్థితులు చేయాలనుకుంటే ఆకూరలు దానం చేసి ఏమైనా పని చేసుకోండి. మీ నక్షత్రం రోహిణి, హస్త, శ్రవణం అయితే పరమైతే అవుతుంది. చిన్న ప్రయత్నంతో పలుపుతుంది, దాని ఆర్థిక లాభాలు ఉంటాయి. మృగశిర, చిత్త, ధనుష్రాక్షల మిత్రతార అవుతుంది కాబట్టి శుభప్రదము. ఆనందంగా పనులు గడిచిపోతాయి. ఏ పనులు చేస్తున్నా కూడా మీకు విజయం లభిస్తుంది. అలాగే మీ నక్షత్రం ఆరుద్ర, స్వాతి, శతభిషం అయితే నిరంతర కాబట్టి వ్యతిరేకత ఉంటుంది ఏ పని చేసినా కూడా, కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థికంగా నష్టపోతారు, అనవసర ఖర్చులు, గొడవలు అవుతాయి. కాబట్టి నువ్వులు, బంగారం దానం చేసి ముఖ్యమైన పనులు చేయాలంటే చేసుకోవచ్చు. ఇక మీ నక్షత్రం పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఇంతకు సాధనతార అవుతుంది. కోర్టు కేసులు వేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. మీ నక్షత్రం పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర అయితే ప్రత్యక్షతార కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. 4వ పాదం పూర్తిగా మంచిది కాదు. వ్యాపార ఒప్పందాల్లో నష్టపోతారు. చేసే కార్యక్రమాలన్నీ మధ్యలోనే ఆగిపోతాయి కాబట్టి దీనికి ఉప్పు దానం చేసి పనులు చేసుకుంటే మీకు పనులు సాఫీగా సాగుతాయి. మీ నక్షత్రం ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అయితే క్షేమతార కాబట్టి వాహన బాగుంటుంది. వాహన కొనుగోళ్ళు కానీ, సర్జరీలు చేసుకోవడానికి కానీ, ప్రయాణాలకు కానీ చాలా బాగుంటుంది. అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు విపత్తారు కాబట్టి ఏ పని చేసినా ఇబ్బంది కలుగుతుంది. రాహు కాబట్టి మధ్యలోనే పనులు ఆగిపోతాయి. శుభగా ఏ పనులు చేసినా కూడా గొడవలు అవుతాయి కాబట్టి వాయిదా వేసుకోండి. లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమైన కార్యాలు చేయాలనుకుంటే బెల్లం దానం చేసి మీరు ఆ పనులు చేసుకుంటే సానుకూలంగా అవుతాయి. ఇక ఈ నక్షత్రం భరణి, పూర్వాషాఢ నక్షత్రాలు ఇది సంపత్తార కాబట్టి ధన విషయంలో బాగుంటుంది. వ్యాపార బుధుడు ఈ నక్షత్ర సంపత్తారకు అధిపతి కాబట్టి వ్యాపార సంబంధ విషయాల్లో మీకు సానుకూలత ఏర్పడుతుంది. వ్యాపార లావాదేవీలు మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా ధన విషయంలో ఇబ్బందులు ఉండవు. ఏ పని చేస్తున్నామో అన్ని సానుకూలంగా సాగుతాయి. ఇవి ఈరోజు తారాబలం, చంద్రబలం ఉన్న నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలము ఈరోజు సాయం 7:53 నుంచి రాత్రి 7:50 వరకు ఉంటుంది. మేష, మిథున, కర్కాటక, సింహం, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన రాశులకు చంద్రబలం బాగుంది. సారబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే ఈరోజు గురువారం కాబట్టి దక్షిణ స్తోత్ర పారాయణం చేసుకొని గురువుకు సంబంధించి దేవానాంచ ఋషాంచ గురుగా సందేహం బుద్ధివంతం త్రిలోకశతం నమస్వామి స్తోత్రాన్ని పారాయణ చేసుకొని శివాలయ దర్శనం కానీ దక్షిణామూర్తి రాయచోటి ప్రశ్న చేసుకొని పనులు చేసుకుంటే మీకు పనుల్లో విజయం లభిస్తుంది. తారబలం లేని వాళ్ళ గురించే ఇది. ఇకపోతే మకర రాశి వారికి అష్టమచంద్రుడు కాబట్టి ప్రయాణం చేయకూడదు. వృషభ రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు. శుభకార్యాలకు దూర ప్రయాణాలకు మంచిది కాదు ఎప్పుడే కానీ. ఇక ఘాతవారం ఈరోజు తులా, కుంభరాశులకు ఘాతవారం ఉంటుంది. ఘాతవారం రోజు నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడం, నూతన వాహనాలు కొనుక్కోవడం. ఒకవేళ వాహనం తెచ్చిపెట్టుకొని మత్స్యజులు వాడుకున్నాను కూడా తెచ్చుకుపెట్టుకోవడం కూడా మంచిది కాదు. వాహనాలను తెచ్చుకోవడం మంచిది కాదు, నడపడం మంచిది కాదు. నూతన గృహప్రవేశాలు కూడా ఈరోజు ముందు రోజు కానీ ఈరోజు కానీ చేయడం మంచిది కాదు. అంతకు ముందు రోజు కానీ ఈరోజు కానీ చేయడం మంచిది, తర్వాత రోజు చేసుకోవడం మంచిది.
ఈ ప్రయాణాలకు అసలే మంచిది కాదు. వ్యక్తిగతంగా ప్రయాణాలకు మంచిది కాదు, కానీ మీ గ్రూప్లో వెళ్తే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణాలు వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూలు ఏమైనా ఉన్నాయనుకో అలాంటి వాటికి కూడా అటెండ్ చేయొచ్చు, అలాంటిదేం ఉండదు. కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఫ్లైట్ ఉంటుంది, టికెట్ దొరకదు, అదే రోజు దొరికింది అనుకోండి తప్పకుండా పోవాల్సి వస్తుంది. అలాగే ఎవరన్నా ప్రభుత్వ కార్యాలయం మీద పనుల మీద టూర్లు వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి తప్పదు. అట్లాంటివన్నీ చేస్తాం. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.